పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి మా అంబర్పేట నుంచి వచ్చిన మస్తాము, మా దుర్గేషు, మా నవీను, వెంకటరమణ, హైదరాబాద్ నుంచి మహేష్, బయట లింగస్వామి కాక, పోచంపల్లి నుంచి లింగస్వామి, చౌడపల్లి నుంచి మధు, రాఘవేంద్ర మునుగోడు నుంచి అచ్చన శ్రీరణ నియోజకవర్గం నుంచి ఒక పెద్ద మనిషి, సర్పంచి లలితక్కని ఆదర్శంగా తీసుకున్నటువంటి పల్లెగొండ రాజు యాదవ్ సర్పంచ్, శ్రీకాంత్ మహబూబ్నగర్ నుంచి, మన గూడూరు మోత్కూరు నుంచి కేతన ఉస్మానియా యూనివర్సిటీ, పద్మ యాంకర్ వాళ్ళ ఛానల్ ఇక్కడ లైవ్ పెట్టారు. మన లలితక్క త్యాగం చూసిన తర్వాత వాళ్ళు కూడా ముందడుగు చేస్తారు. రమ్య చెల్లె అని నవనీత చెల్లె ఒలిగొడ్డ, అంతే సిద్ధేశ్వరనైన బడుగుల లింగం మన మిత్రుడు బడుగుల నాగార్జున, వనమాల రమేష్ అన్న, జూపల్లి రాములన్న, జాంగీర్ పై పేరు పేరున ఇంకా నేను మర్చిపోయేట కొద్దిగా మా మహేష్ తమ్ముడు, అందరినీ హైదరాబాద్లో కూడా 300 డివిజన్లు అయినటువంటి అప్పుడు మునుకున్నటువంటి 150 డివిజన్లలో పెళ్లి లలితక్క ఫోటోలు పెట్టి మేము నివాళులర్పించినాం. ఈరోజు బస్సుల శ్రీనన్న మంచిగా మర్చిపోయినా. ఇక ముఖ్యంగా ఏంటంటే లలితక్క గొప్ప త్యాగం. ఆమె చనిపోలేదు, మన మధ్యనే ఉందనేది అందరికీ తెలుసు. కానీ లలితక్క చాలా ఇష్టం నాకు. కానీ ఆకాశం అంత పెద్ద మనిషి పెళ్లి కృష్ణ ఇంకెక్కువ ఇష్టం నాకు. కాంచీరామ్ సార్ తయారు చేసినటువంటి మాయావతి మేడమెట్లను, బెల్లి లలితక్కని తయారు చేసినటువంటి బెల్లి కృష్ణన్న. చాలా మంది బెల్లి కృష్ణన్న మర్చిపోతారు. ఆయన శిల్పి, ఎంతో మంది త్యాగాలు చేసిన కుటుంబాల యొక్క నిలబడ్డటువంటి వ్యక్తి బెల్లి కృష్ణన్న. 2016 అనుకుంటా బెల్లి కృష్ణన్న, బెల్లి శేఖరన్న నన్ను భువనగిరి సభలకు పిలిచినప్పుడు ఇక్కడ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నదన్నట్టు మాట్లాడితే ఒరిగేది లేదు, భయపడేది లేదు. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్సీలు, ఇక్కడ ఈ రక్తాన్ని చంపినటువంటి వ్యక్తుల కుటుంబాలకు ఇచ్చారు ఎమ్మెల్సీ. ఇక్కడ ఉద్యమాల సంబంధం లేదైనా ఎమ్మెల్యే ఇచ్చారు 10 ఏళ్ళు. ఇప్పుడు ఉన్నాయన కూడా తెలంగాణలో బత్తుల సీనన్న, మంచిర్యాల సీనన్న, గొల్ల కుర్మల డోజేపల్లి లలితక్కది పెడితే, మహబూబ్నగర్ల వనపర్తిల పాండన్న పెడితే, కోదాడల సీనన్న పెడితే, సూర్యాపేటల మన రమేష్ అన్న నల్గొండలో పెడితే, 10 జిల్లాలలో బెల్లి లలితక్క ఉద్యమం లేచినాక తప్పని పరిస్థితిలో ఎటో పోతుంది. మళ్ళా భయం పుట్టుకొని కొడుకుని పెట్టడం జరుగుతుంది. భయం పుట్టుకుని కాబట్టి పెడుతున్నారు విగ్రహం తప్ప ప్రేమతో పెట్టేటప్పుడు 20 ఏళ్ళ నుంచి ఎందుకు పెట్టలేదు? వాస్తవమే కదా. ఈ రోజు పెళ్లి శేఖరన్న నాకు ఆ రోజు పోరాటంలో చనిపోయిన వాళ్ళ మీద ఒట్టేసి, పెళ్లి లలితక్క మీద ఒట్టేసి, బోనీరు గడ్డ మీద నీ కుటుంబం నుంచి నువ్వు ఎమ్మెల్యే అంటే అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ ఆర్థికంగా నువ్వు తిరగడానికి ఫిజికల్ గా అవుతలోడు నాటకాలు చేసే మక్కి కదా నీకు కూడా సపోర్ట్ ఉంటాయని చెప్తున్నా. దేనికి ఎండ పోయేలేదు. ఆనాడు తెలిసి తెలియక మనం ఎన్నో పోట్లు జరిగినాయి. కానీ ఈ రోజు బిడ్డ ఎన్నో పోట్లు కంటే ముందు మిమ్మల్ని పోడుస్తాం బిడ్డ. అప్పుడు కొడితే చెంప మీద కొడితే మార్చుకొని పోయినాం మేము. కానీ ఈ రోజు చెంప దౌడలు పోయేటట్టు కాదని చెప్తున్నా. ఒక్కొక్క కొడుకు తెలంగాణలో మారోటి వీరన్న కుటుంబంలో 2 సూచనలు పెట్టారు. బెల్లి శేఖరన్న, బెల్లి కృష్ణన్న కొడుకు తెలంగాణ రాష్ట్రంలో బెల్లి లలితక్క తీసుకుపోతుంటే కావాలని 2 వర్గాలుగా చేద్దాం అనుకుంటున్నారు. బిడ్డ మీరు ఎన్ని వర్గాలు చేసినా మాది ఒకటే వర్గం మీరు అనుకుంటున్నారు. కానీ
ఇలా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే నన్నైనా ఇక్కడ వస్తున్న మిమ్మల్నైనా రేవంత్ రెడ్డి రాష్ట్ర సీఎం గారు మీ మామ జైపాల్ రెడ్డి ఉద్యమాలు చేసింది ఏం లేదు కానీ మీ మామ విగ్రహం పెట్టినావు. అక్కడ ఉన్న పక్క రాష్ట్రంలో రామారావు విగ్రహం పెడుతున్నావు, బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టినావు, కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహం తీసేయాలి. హైదరాబాద్ ఈ ఢిల్లీ దళితులది మారోడి వీరన్నది విగ్రహాలు పెట్టాలి. సిద్ధేశ్వరన్ అన్నట్టుగా 100% మేము అనుకుంటున్నాం. భువనగిరి సభలల్లా భువనగిరి పార్లమెంట్లల్లా సంపినోడు కొడుకొచ్చి జిల్లా పరిషత్ చైర్మన్ అయినాడు. సంపినోడ కుటుంబం ఇవాళ ఏ దిక్కు లేకుండా ఉండాలా? మేము మోసుకొని చేపల కింద చెప్పుల కింద ఉంటే మీరు వచ్చి ఆధిపత్యం మీద కూర్చుంటారా? మా ఓట్లు మాయే, 185 కూడికి లేని వాళ్ళం కూడితే రాజ్యం అన్నదే మాన్య కాంక్షణ. రెండో అంశం ఏంటంటే ఢిల్లీ లలితకైనా మారోజు వీరన్నైనా సాగ లైలమైనా కుమారం భీమైనా వీళ్ళందరూ ఆశయాలని ముందరికి తీసుకుపోతామని చెప్పేసి కంపల్సరిగా తీసుకుంటున్నాం. ముందు రాబోయే రోజులలో భువనగిరి నియోజకవర్గంలో ఉన్న మండలాలు పోచంపేట 10 నుంచి 15,000 మంది వ్యక్తులను కలిసినాం. పోచంపల్లి నుంచి వలిగొండల 5 నుంచి 10,000 మంది వ్యక్తులను కలిసినాం. ఆ మిత్రుల ముందు మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా కూడా బాధకరమైన విషయం ఏంటంటే ఒక బీసీ లీడర్ వస్తలేడన్నా భువనగిరికి అని బాధపడుతుంది, ఓ ఎస్సీ లీడర్ వస్తలేడన్నా బాధపడుతుంది, ఓ ఎస్టీ లీడర్ వస్తలేడని బాధపడుతుంది, ఒక మైనారిటీ లీడర్ వస్తలేడని బాధపడుతుంది. ఎందుకు బాధపడుతున్నారు అంటే ఇద్దరు బీసీలు వెళ్తే ఇద్దరికి పొగ పెడుతున్నారు, ఇద్దరు ఎస్సీలు వెళ్తే ఇద్దరికి పొగ పెడుతున్నారు, ఇద్దరు ఎస్టీలు వెళ్తే ఎస్టీలకు పొగ పెడుతున్నారు. నాట్ ఓన్లీ భువనగిరి, తెలంగాణ రాష్ట్రం, భారతదేశంలో అదే పరిస్థితులు ఉన్నాయి. మనం మారాలి కానీ పక్కోడు మాట్లాడు. ఆయన ఓడు సంఘం పెట్టుకొని ఓ పార్టీ ఆయన కింద చెప్పులు మోస్తాడు, ఇంకో ఆయన సంఘం పెట్టుకొని ఇంకో ఆయన చెప్పులు మోస్తాడు, ఇంకో ఆయన సంఘం పెట్టుకొని ఇంకో ఆయన చెప్పులు మోస్తాడు. నేనేమంటున్నానంటే ఒక కాశీరామ్ సార్, ఒక బీపీ మండల్ ప్రసాద్ సార్, ఒక లాలూరు, ఒక ముల్యాంకులు, ఒక కొమర భీములు, ఒక శాఖ లైలమ్మలు చనిపోయి గడ్డ మీద ఉన్నటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి. ఢిల్లీ లలితక్క చెప్పులు దొరికినటువంటి బట్టి రాత్రి పడుకున్నప్పుడు మెట్ట కింద పెట్టుకుంటే మెగడల్లో పనిచేసి ఆగలేక కొట్లాడటం అనిపిస్తుంది. ఇంకెన్ని రోజులు కింద పోదాం. మాట ఏమైతుందో ఒక 200 గజాలు ఓ పర్సనల్ కార్ అంతే కదా. మన భక్తుల కాలకి వాళ్ళు విసిరేసేది, కానీ వీళ్ళ తాగాలని వాళ్ళ చేతులతో దండ వేపిస్తుంటే బాధ అనిపిస్తుంది. వాళ్ళు ఎవరితో కొట్లాడారు? అగ్రనాయక వ్యవస్థతో కొట్లాడారు. వాళ్ళు ఎవరితో పోరాడారు? వాళ్ళు ఎవరితో ప్రాణాలు ఇచ్చారు? అగ్రనాయకుల వ్యవస్థతో పోరాడి ప్రాణాలు ఇచ్చారు. వాళ్ళ చేతులతోనే దండేపించి వాళ్ళే అమరవీరులు ఆత్మను శాంతించాలని ఎట్లా శాంతిస్తాయి? అంబేద్కర్ సార్ వాళ్ళతోనే కొట్లాడారు, పూలే సారు, సాహు మహారాజు, పెరియర్ రామస్వామి నాయకులు, ఇక్కడ తెలంగాణలో శాఖ లైలమైన, ఎర్ర సత్యమైన, మారోజు వీరన్నైనా, కొమరం భీమైనా, బెల్లి లలితకైనా, బెల్లి కృష్ణమైనా ఇట్లాంటి వాళ్ళు ఎవరు కొట్లాడినంతా రక్తం మరిగింది. అలా వాళ్ళ ఆత్మను శాంతిస్తలేవు. వాళ్ళ విగ్రహాలు కొబ్బరికాయలు కొడితే, వాళ్ళ విగ్రహాలు దండ చేస్తుంటే వీళ్ళ ఆత్మను ఎట్లా శాంతిస్తాయి? ఎందుకు మన జాతులలో మనము బెల్లి లలితక్క, బెల్లి కృష్ణ చెల్లెగా, బెల్లి కృష్ణ బిడ్డగా చనిపోతే వాళ్ళింటికి బాధ ఉండవలసిన అవసరం లేదు, మనకు కూడా బాధ ఉండాలి. బెల్లి లలితక్క గురించి నేను హైదరాబాద్ అమర్పేట పుట్టి పెరిగిన ఇలా భువనగిరికి వచ్చి ఎందుకు బెల్లి లలితక్కని ఎత్తుకొని రాష్ట్రం మొత్తం ఎందుకు తిరుగుతున్నాం? ఏమిటికి తిరుగుతున్నాం? ఆమె చేసిన గొప్ప త్యాగం, మళ్ళీ దేశ ఉద్యమాన్ని ఊపిరి పోసినటువంటి గొప్ప వ్యక్తి కదా బెల్లి లలితక్క. ఆమె తర్వాతనే కదా కేసీఆర్ గారు పార్టీ పెట్టింది. మరి ఆయన సీఎం అయితే ఈమె ఎందుకు కాలేకపోయింది? ఇంట్లో సీఎం పదవికి బెల్లి కృష్ణ పార్టీ పెడితే ఎందుకు పార్టీ నడవది? బెల్లి శేఖర్ పెడితే ఎందుకు నడవది? మరి కల్వకుంట్ల కవిత పెడితే మనం డబ్బాలు కొట్టుకుంటా కార్లలో గిన్నెలు బీర్లు బిర్యానీలు తినుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఈ శంషగిరి వ్యవస్థలు బంద్ చేయమా? ఇంకా ఈ శంషగిరి భక్తులు బానిస భక్తులు బంద్ చేయమా? జగన్మోహన్ రెడ్డి పార్టీలో అయితే నడుస్తుంది, రేపు చంద్రబాబు నాయుడు చచ్చిపోయాక కొడుకు పెడితే నడుస్తుంది, కేసీఆర్ గారు చచ్చిపోయి కేటీఆర్ పెడితే నడుస్తుంది.
మరి పెళ్లి లలితక కొడుకో పెళ్లి లలితక అల్లుడో మరి పార్టీ పెడితే నడుస్తలేదంటే ఊకోవాలి మొన్న అన్నాడు. అటు ఇటు మాట్లాడితే కుల రాజాధికార పార్టీ అన్న మీద అటు ఇటు మాట్లాడితే ఈ పరుగుదని చెప్పి పెళ్లి చేయగలన్నా. అట్లనే ఈ కుటుంబం మీద కూడా అటు ఇటు మాట్లాడేటోడు కొంతమంది ఉంటారు. వాళ్ళకి మెసేజ్ చేరేటట్టు చేస్తున్నా ఈపులు కాదు కొంకులు కాస్తాం కొడుకులా. నీ బిడ్డకు చెప్ప మీద చెప్పగలిగితేనే పోలీస్ స్టేషన్ల పోయి ఏడుస్తున్నారు. మరి అలా బిడ్డని 17 ముక్కలుగా నరికి బాయికి ఒకటి చెరకలలో వంచితే ఇలా వాళ్ళకి ఎంత బాగుండాలి. ఈ గడ్డ మీద ఎమ్మెల్యే కావాల్సిన వ్యక్తులు పెళ్లి కుటుంబమే కదా, తర్వాత కుటుంబం సాంబ చూడనుందే కదా. సూర్యపేటలకు ఎమ్మెల్యే కావాల్సిన వ్యక్తి అలా బిడ్డలో కొడుకో మారేది బిడ్డలో కొడుకో కదా. ఆడపోతే పటేల్ రమేష్ రెడ్డి, అటుపోతే జగదీశ్వర్ రెడ్డి, ఇటు పోతే రాజగోపాల్ రెడ్డి, ఇటు పోతే కుమార్ మనోజ్ రెడ్డి, శేఖర్ రెడ్డి, శామల కిరణ్ రెడ్డి. పాప శామల కిరణ్ అడిగి లేకుండా మీరు గావులైనకు నిలబడితే గొల్లైన నిలబడి, గొల్లైన నిలబడితే బెస్సైన నిలబడితే ములాయన నిలబడి. ఇక మన మధ్యలో పంచాయతీ పెట్టినాక మన దాంట్లో ఒక సంఘాలు పెట్టుకున్నాక ఏడైతే వేగం ఆ శేఖరన్నతో చెప్తా, నన్ను విలువకు పిలిస్తే పొడిగిరికి వస్తే నా రక్తం ముక్కోదని చెప్తా. నేను చెప్తున్నా ఇలా పెళ్లి కృష్ణ ఇంట్లోకి వెళ్ళి ఎవరు నిలబడ ఈ గడ్డ మీద ఎమ్మెల్యే సీటుకు బరాబర్ నేను నా అంత సాయం పైసలు పెడతా. పెళ్లి కృష్ణ కుటుంబం ఎమ్మెల్సీకి పోటీ చేసిన పెద్ద, ఎంపీకి పోటీ చేసిన పెద్ద, అవసరమైతే 2 ప్లాట్ల పైన పెడతా. ఇవాళ ఛాలెంజ్ గా చేస్తున్నా నేను. మన సిద్ధేశ్వరంలో కూడా మేము అండగా ఉంటామని చెప్పినాం. ఆరోగ్య వీరన్న ప్రోగ్రాం పెడితే అమ్మ ఆఫీసులలో అంబేద్కర్ విగ్రహాలు పెట్టుకుంటే ఓ సన్నాసి అంగడి మినిస్టర్ అయ్యారు. శ్రీనివాస్ యాదవ్ అంబేద్కర్ విగ్రహం తీసుకురానికి మంచి చైర్మన్, నా లెడ్ ఆఫీస్ లో చైర్మన్ ఇలా కారణం లేక విగ్రహం పెడుతున్నారు. ఇలా ఈ ప్రోగ్రాం ఎల్బీనగర్ నియోజకవర్గంలో నీకు మత్సరాబాద్ చౌరస్తాలో ఢిల్లీ లలిత విగ్రహానికి మేము ఓకే చేసినామన్నాడున్న మదియాసితో మాట్లాడి ఎల్బీనగర్ గారు ట్యాంక్ బండ్ మీద కొట్టాడు. ఇక సిద్ధేశ్వరన్ అన్నాడు కదా, అన్న మా అమర్పేట నుంచి నేను 2,000-3,000 మందితో 10,000 మందితో వస్తాను, ఎంత మందితో విన్నారా విగ్రహం పెట్టినాక చేద్దాం. రామారావు ఎన్టీ రామారావు మాకు తెలంగాణకు నీ సినిమాలల్లా నీ మనవలకు, నీ అల్లులకు, నీ బిడ్డలకు, నీ చెల్లెళ్లకు, నీ నరరూప రాక్షసుడు చంద్రబాబు నాయుడు గారికి ఆ విగ్రహాలు వేసి పెడతారా? మా అక్కని చంపినటువంటి ప్రభుత్వం అది కాదా? బాగా అనిపిస్తుంటది. పెళ్లి శేఖరాన్ని నిలబడి మాట్లాడి పాట పాడినప్పుడు కన్నడకి నీళ్ళు తిరుగుతున్నాయి. ఆయనకు బతుల శ్రీరాలకు సిద్ధేశ్వరానికి ఇక్కడ వస్తున్నారు. కుటుంబాలలో శిక్షణ పెట్టేలా కొడుకులు ఒకరికి పుట్టినోడు ఆయన ఇద్దరికి పుట్టినోడు అని అడుగుతున్నారు. ఎక్కడైనా బాగా అనిపిస్తుంది. ఇంకా కూడా పోచంపల్లి మండలం పోతే ఆయన చేతి కింద ఉంది, ఆయన ఆలయం పోతే ఈయన చేతులు ఉంది, భోగిరి ఈయన చేతులు ఉంది. అలాగే జాగిర్లా మనమే కదా, మన ఊర్లే కదా. పెళ్లి లలితంగా ఒంటి చేతితోని లక్షలాది మందిని గుంటూరు మాచర్లలో ఒక పెద్ద మనిషి హైకోర్టు సుప్రీంకోర్టు అడ్వకేట్ చెప్పిన ఆమె గురించి. హర్యానా స్టేట్ లో రేవాడి స్టేట్ కు నేను ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు హర్యానాలో ఒక మనిషి చెప్పిన ఆమె గురించి హిస్టరీ మొత్తం అన్ని రాష్ట్రాలలో ఓబీసీలకు ఆడాలేండి అన్నప్పుడు. ఇక బయట రాష్ట్రంలో ఇంగ్లీష్ లో బుక్ పెళ్లి దగ్గర ఇంగ్లీష్ లో హిందీలో బుక్కులు చేపిస్తున్నాం అక్కడ నాయకులకు ఇయనికి. నాకు కూడా 18 ఏళ్ళకి ఎమ్మెల్యే కావాలనుకుంటాడు, 26 ఏళ్ళకి ఎమ్మెల్యే అవుతాడు, 35 ఏళ్ళకి పార్టీ అవుతాడు, 45 ఏళ్ళకి సీఎం అవుతాడు. ఇక 50 ఏళ్ళు వచ్చిన అయ్యా ఏమైనా ఇస్తారా, ఏమైనా చేస్తారా? గ్రామానికి ఆ రోజు కాంప్రమైజ్ అయితే చంద్రబాబు నాయుడుతో ఆ రోజు ఎలిమినేట్ మాధవ్ రెడ్డితోనే ఆ రోజు 1000 కోట్లు ఇచ్చేటోళ్ళు. పెళ్లి సేకరణ పోయి ఈక్వేట్ పోయి అమ్మాని ఆదాయం లేక ఒక కంపెనీ పెట్టుకొని మాధవ్ ఉన్నట్టు కదా బెదిరిస్తాను. ఆ త్యాగం వద్దనే కదా, వాళ్ళు ఇచ్చే శిక్ష పైసలు వద్దనే కదా. ఇలా అమరవీరాల ముక్కలకు 17 ముక్కలకు పోయినటువంటి మా పెళ్లి లలిత రేపటి స్టార్ట్ అయితే పెళ్లి సేకరణ ఎట్లా మలపాలి, పెళ్లి అక్కడ ఉన్న ఇక్కడ ఎట్లా మలపాలి, ఎట్లా కొట్లాట పెట్టాలి, ఇద్దరిని పంచాల ఎట్లా మళ్ళా తీసుకురావాలి.
అక్కడైనా మా బిడ్డలే, ఇక్కడైనా మా బిడ్డలే. ఇలా అఖిల భారత బహుజన సేన ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కమిటీలు పడ్డాక అఖిల భారత యాదవ సంఘం మా రామన్న ఈ ధ్యానశాల నీకు ఎట్లా ఎందుకు సహకరిస్తుందో నాకు తెలుస్తలేదు, కానీ అసలు ఎక్కడ ఆంధ్ర వైజాగ్ అయినా పోతుంటాడు. మా ఉదమల రమేష్ అనే 8 ఎకరాలు 9 ఎకరాలు అమ్ముకొని కాంగ్రెస్ పార్టీకి దినానికి పెట్టిన ఆయన. షుగర్, బీపీలు, థైరాయిడ్లు అనేక పదవులు వచ్చినాయి ఇక్కడ ఉన్న అన్ని పార్టీలలో. ఎందుకు అందరూ ఏకమై మన పార్టీ ఏంది బిఎస్పీ, మన పార్టీ ఏంది ఎస్పీ, మన పార్టీ ఏంది బహుజనుల పార్టీ నిర్మాణించుకొని కుల రాజాధికారుల పార్టీలలో చేయాలి. మా రోజు వీళ్ళన్నా మన సిద్ధేశ్వరన్న ఐడియాలో తొలుకొని మా అచ్చర సీనన్న ఇక్కడ మునుగోలు మన ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాం. రామచంద్ర యాదవ్ తీసుకొచ్చి 60 స్థానాలలో ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాం. బరాబర్ ఆంధ్ర పోయి అదే సిగ్గిలే చంద్రబాబు అని కూడా చెప్పుకొచ్చినాం. ఒక్క ఆయన ఎమ్మెల్యే కాగానే మన వర్గాలలో ఎక్కువ మాట్లాడుతున్నా టైం ఉన్నట్టుంది ఏమన్నా అడిగి మనం కొట్టేస్తున్నాం. ఇప్పుడు ఒక్క ఆయన ఎమ్మెల్యే కాగానే మినిస్టర్ అయితే ఈయననే ఈ పార్టీకి ఆయననే ఆ పార్టీకి ఎందుకు మా ప్రజలు నల్గొండలో రావద్దా? మా రావద్దా డిప్యూటీ సీఎం అయితే సిద్ధేశ్వరన్న సీఎం అయితే ఇక్కడ ఉంటున్న భద్ర సీనన్న ఇక్కడ మన అన్న వాళ్ళందరూ కలిసి మంత్రులు కావద్దా? వీళ్ళు కూడబెట్టిన సీమను పుట్టబెట్టే పాములు వచ్చి పడ్డాక కొడుకులు వచ్చి పడుతుంది. వాళ్ళ మీద కాదు కోపం, మన మీద మనకే ద్వేషం అనిపిస్తుంది. కదా మన మీద మనకి ఎందుకు ద్వేషం అనిపిస్తుంది అంటే వాడు అంటాడు ఓటుకి ఎంత ఇలా భువనగిరి నియోజకవర్గంలోనైనా తెలంగాణలో జరిగే ఎలక్షన్లలో 100 కోట్ల ఎలక్షన్ అంటారు. ఏ ఊర్లో పోయి నేను ఎంక్వైరీ చేసిన ఇక్కడ 10-12 లక్షలు ఇచ్చినట్టాడు. 100 ఇంటూ 10 అంటే 10 కోట్లు, 5 కోట్లు క్యాంపెయిన్ 5 కోట్లు అటు ఇటు సపోర్ట్ కాదు చేసేటారు కదా ఏ ఎలక్షన్ అమలు పెట్టాడు. ఇక 20 కోట్ల ఎలక్షన్ 100 కోట్లు అమ్మ జనరల్ అనగానే మాదే రిజర్వేషన్. ఎందుకు జనరల్ నిలబడద్దు మనం? ఈమె త్యాగాలు మా బిడ్డ త్యాగాలు చేసిన జనరల్ స్థానాలు కాదు, అన్ని స్థానాలు మనయే, అన్ని స్థానాలు మనయే. ఏమైతే జైలు పంపిస్తారా అన్నిటికీ తెగించే ఉన్నాం. ఏమైతే మా జనాల కొండలు అయ్యి అమ్ముడు వేయగలలేదు. ఆవేశాలతో మనకు ఆలోచన ముందు, ఆవేశాలు అసలు మనకు ఆలోచననే ముందు ఏముండదు. ఇట్లా మాట్లాడితే ఏం చేస్తారంటే పదవులు కట్ చేస్తారు, పోస్టులు కట్ చేస్తారు. ఏం కదా పదవులతో ఏమైతే నువ్వే సొంతంగా పార్టీ పెట్టు, నేను వచ్చి పనిచేస్తా మీ పార్టీలా. కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీలు ఉన్న రాజీనామా చేసి మీ కాడికి వచ్చి మీ కాళ్ళ కింద పనిచేయడానికి నేను సిద్ధపడుతున్నా. మీరు పెట్టు ఎస్సీ ఎస్టీ బీసీ లాంటి ఒకటై ఒక పార్టీ నిర్మాణం చేయాలి. మీ కింద నేను బతకడానికి సిద్ధపడతా, ఆ కొడుకుల కింద బతకడానికి సిద్ధపడలేదు. ఇంకా ముందు చాలా పోలీసులా పెట్టుకునే మీటింగ్లకైనా ఏ దానికైనా కంపల్సరీ నన్ను విలువకుండా కూడా వస్తా, పిలిచినప్పుడు వస్తా. ఎందుకంటే కొందరు ఆపుదాం విజయాలు కూడా 2 ఫోన్లు చేసి నువ్వు రావద్దు ఇంటికని. ఓ పిల్లగానేమో అసలు అన్నాను వస్తే వేరే అవుతుంది అన్నాడు. బరాబర్ ఉత్తరపై బోలిగిరి కూడా మా అమ్మ పుట్టిన బాబు గడ్డాయి. మా అమ్మమ్మ ఊరు బోలిగిరే, మా అయ్యేది అప్పర్పేట ఉండొచ్చు. బరాబర్ మా అమ్మ ఇన్నే పుట్టింది. నా రక్తం మీద మా పెళ్లి కలిగాక మా అమ్మకు మేనోదినే, మా మేనంతా పెళ్లి కలిగాక మా తాతయ్య పెళ్లి కృష్ణ ఇంట్లోకెళ్ళి వచ్చే ఎలక్షన్లలో పక్క ఎమ్మెల్యే నిలబెడదాం. భువనగిరి నియోజకవర్గంలో ఎవరికి అనుకున్నారు? జై తెలంగాణ, జై తెలంగాణ. పెళ్లి కలిగాక ఆశయాలు నిలబెడదామా, లేకుండా పోలీసులకు బెదిరింపులకు లొంగిపోదామా? లేదా జై తెలంగాణ, జై పెళ్లి కలిగాక. అదేవిధంగా పెళ్లి కృష్ణ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ ధన్యవాదాలు.